యోగవశిష్ఠ పఠనానికి అర్హులు. ఈ మానవ లోకంలో తాను బంధించబడి ఉన్నానని తెలిసి ఆ బంధనాల నుంచి విముక్తి కోరుతూ పూర్తిగా అజ్ఞానంలోనూ కాక పూర్తిగా దైవజ్ఞానంలోనూ కాక ఉన్న వ్యక్తి ఈ గ్రంథాన్ని పఠించడానికి అర్హుడు. శ్రీరాముని చరిత్రను మొదటగా శ్రద్ధతో విని ఆ తరువాత ఇందులో చెప్పబడిన విముక్తి మార్గాన్ని ఆలోచించే జ్ఞాని తప్పక జన్మ మరణ బంధం నుండి విముక్తుడవుతాడు. ఓ శత్రునాశకుడా, మోక్షానికి ముందస్తు సాధనగా నేను ముందుగా శ్రీరాముని చరిత్రను ఈ రామాయణంలో నిక్షిప్తం చేశాను. ఈ గ్రంథాన్ని శ్రద్ధగలవాడు, విధేయుడు, బుద్ధిమంతుడు అయిన నా శిష్యుడు భరద్వాజునికి ఇచ్చాను. సముద్రం తన రత్నాలను కోరినవారికి ఎలా ఇస్తుందో అలానే ఈ జ్ఞానాన్ని అతనికి అందించాను. ఈ రామకథను భరద్వాజుడు సుమేరు పర్వతంలోని ఒక అడవిలో ఆసీనుడైన బ్రహ్మదేవుని సమక్షంలో పఠించాడు. భరద్వాజుని పఠనం విని మూడు లోకాలకు పితామహుడైన బ్రహ్మదేవుడు అత్యంత సంతోషించి ఇలా అన్నాడు: నా కుమారా, నీకు కావలసిన ఉత్తమ వరాన్ని కోరుకో. అప్పుడు భరద్వాజుడు ఇలా అన్నాడు: భూత భవిష్యత్తులను తెలిసిన ప్రభువా, ప్రజలు తమ దుఃఖాల నుంచి విముక్తి పొందే మార్గాన్ని నాకు ప్రసాదించండి. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నీ గురువు వాల్మీకి వద్దకు వెళ్ళి ఆయన ప్రారంభించిన నిర్దోషమైన రామాయణాన్ని పూర్తి చేయమని అడుగు. ఈ గ్రంథాన్ని వినడం ద్వారా మనుషులు తమ అనేక దోషాలను దాటగలరు. శ్రీరాముడు సముద్రంపై వంతెన నిర్మించి సముద్రాన్ని దాటినట్లే ఈ గ్రంథం ద్వారా వారు సంసార సముద్రాన్ని దాటగలరు. ఇలా చెప్పిన బ్రహ్మదేవుడు భరద్వాజునితో కలిసి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అర్ఘ్యములు, జలాదులు సమర్పించి బ్రహ్మదేవుని సత్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా అన్నాడు: మహర్షి, నీవు ప్రారంభించిన ఈ కార్యాన్ని వదలవద్దు. రామాయణాన్ని ఎలాంటి లోపం లేకుండా పూర్తి చేయాలి. ఈ గ్రంథం ద్వారా మనుషులు ఈ భయంకరమైన లోకాన్ని నౌకలో సముద్రం దాటినట్లే దాటగలరు. మానవాళి హితార్థమే నేను నీకు ఇది చెప్పడానికి వచ్చాను. ఇలా చెప్పిన బ్రహ్మదేవుడు ఎగసిన అల నీటిలో కలిసినట్లే క్షణంలో అంతర్ధానమయ్యాడు. ఆ అద్భుతాన్ని చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. తరువాత మనస్సు స్థిరపరచుకొని భరద్వాజుని అడిగాడు: బ్రహ్మదేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? అందుకు భరద్వాజుడు ఇలా సమాధానమిచ్చాడు: ప్రభూ, రామాయణాన్ని పూర్తిచేసి ప్రజలు సంసారాన్ని దాటే మార్గంగా చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. భరద్వాజుని ప్రశ్నలు. అప్పుడు భరద్వాజుడు ఇలా అడిగాడు: గురుదేవా, శ్రీరాముడు, భరతుడు ఈ లోక కష్టాల మధ్య ఎలా జీవించారు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి మరియు రాముని అనుసరించినవారు ఈ లోకంలో ఎలా ప్రవర్తించారు? వారు ఈ లోక దుఃఖాల నుంచి ఎలా విముక్తులయ్యారు? మేము, ఇతరులు అదే మార్గాన్ని ఎలా అనుసరించాలి? భరద్వాజుని ఈ వినయపూర్వకమైన ప్రశ్నలతో బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చాలని ఉద్దేశంతో వాల్మీకి రామాయణాన్ని వివరించడం ప్రారంభించాడు. నాయనా భరద్వాజా, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను. దీన్ని వినడం ద్వారా నీ అజ్ఞాన దోషాలు తొలగిపోతాయి. రామునిలా ఆసక్తులేని మనస్సుతో జీవించాలి. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత, కౌసల్య, సుమిత్ర, దశరథుడు, వశిష్ఠుడు, వామదేవుడు, హనుమంతుడు, విభీషణుడు తదితరులు ఈ మార్గం ద్వారానే పరమ జ్ఞానాన్ని పొందారు. వారు కర్తవ్యాలను నిర్వహించారు, కానీ ఫలితాలకు బానిస కాలేదు. సంతృప్తితో, వైరాగ్యంతో జీవించారు. ఈ విధంగా జీవించిన వాడు ఈ సంసార సముద్రంలో పడిన ఆత్మబలంతో విముక్తిని పొందుతాడు. అతనికి దుఃఖం ఉండదు, లోటు ఉండదు, ఆందోళన ఉండదు. అతడు ఎల్లప్పుడూ